నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ దేశవ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అలీసబా ఆల్ సాలెం ప్రాంతంలో పెట్రోలింగ్ అధికారులు తనిఖీలు నిర్వహిస్తూ ఉన్నప్పుడు ఒక వాహనాన్ని అయితే అధికారులు గుర్తించడం జరిగింది. అలాగే అందులో ఉన్న డ్రైవర్ అసాధారణ స్థితిలో ఉన్నాడని చెప్పేసి అలాగే అతన్ని బండి ఆపమన్నప్పుడు డ్రైవర్ మొదటగా పిలిచినప్పుడు పలకలేదని చెప్పేసి కానీ చివరికి ఆ యొక్క వాహనాన్ని బలవంతంగా ఆపవలసి వచ్చింది. అలాగే డ్రైవర్ మరియు అతని యొక్క సహచరుడు ఇద్దరు అసాధారణ స్థితిలో ఉన్నట్లు కనిపించారు. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు వాహనాన్ని పూర్తిగా తనిఖీ చేయగా ఆ యొక్క తనిఖీలలో వారి దగ్గర నుంచి క్రిస్టల్ మేత్ మరియు క్యాప్టాగాన్ మాత్రలు స్వాధీనం చేసుకున్నామని చెప్పేసి అలాగే వారిని అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు తెలియజేశారు. అలాగే మరొక సంఘటనలో కింగ్ ఫహాద్ రోడ్ లో నువైసీబ్ మరియు తారాజు వైపు వెళ్లే మార్గంలో హైవే సెక్యూరిటీ సిబ్బంది మాదక ద్రవ్యాల మాత్రలు కలిగి అసాధారణ స్థితిలో ఉన్న మరొక కువైటీ పౌరుని అయితే అదుపులోకి తీసుకోవడం జరిగింది. అలాగే వీరిని అదుపులోకి తీసుకున్న తర్వాత చట్టపరమైన చర్యల కోసం సంబంధిత అధికారులకు రెఫర్ చేశామని చెప్పేసి కువైట్ లో మనం చూసుకుంటే ప్రాంతాలలో తనిఖీలే కాకుండా హైవేలు కానీ వీధుల్లో కానీ పెట్రోలింగ్ వాహనాలు క్షుణ్ణంగా పరిశీలించి ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని అదుపులోకి తీసుకుంటూ ఉన్నట్లు అధికారులు తెలియజేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.